ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, గర్భంలో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. మనకు దేవుడు ఎవరో తెలియకపోవచ్చు, కానీ నీ తల్లి గర్భంలో ఉండగానే నీవు బయలుపడక ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నారు. నీవు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో ఉండి కన్నీరు కారుస్తున్నావో ఆయనకు తెలుసు. మనం అనుకుంటాం, ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని అవమానాలు వచ్చినాయి, ఎవరికి తెలియదు? ఆకాశంలో నుంచి చూస్తున్న దేవునికి కూడా తెలియదా ఇన్ని బాధలు పడుతున్నానని నీవు అనుకుంటూ ఉన్నావు. కానీ నీ తల్లి గర్భంలో నీవు బయలుపడక మునుపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నారు. నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అని అంటున్నారు. ఆయన నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు ఆయన బిడ్డగా. మరి ఎందుకు నీవు బాధపడుతున్నావు? మరి ఎందుకు నీవు దిగులు పడుతున్నావు? ఆయన నిన్ను ఎప్పుడో ఎరిగినారు. నీకు తెలియకపోవచ్చు దేవుడెవరో, కానీ ఆయనకు నీవు ఎవరో ఆయనకు తెలుసు. నీవు ఏ పరిస్థితిలో ఉండి ఆయనకు మొరపెడుతున్నావో ఆయనకు తెలుసు. ఆయనకు ప్రతిదీ తెలుసు. నీ తల్లి గర్భంలో నీవు రూపింపక ముందే ఆయన నిన్ను ఎరిగినారు. మరి నీవు ఎందుకు బాధపడుతున్నావు? ఈరోజు ఈ వాగ్దానము ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీవు కారుస్తున్న కన్నీరు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆకాశంలో చూచుచున్న దేవునికి తెలుసు. నీవు ఎంత కన్నీరు కారుస్తున్నావో ఆయన ప్రతిదీ చూస్తూ ఉన్నారు. నీవు ఆయనకు మొరపెట్టు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన మాత్రం మానకు. నీవు ప్రార్థన చెయ్యి. మనకు ఏదైనా ప్రాబ్లం సాల్వ్ కావాలి అంటే మనం ప్రార్థనతోనే ఏదైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మా తల్లి గర్భంలో రూపింపక ముందే మమ్మల్ని ఎరిగినావని, మేము బయలుపడక ముందే మమ్మలను ప్రతిష్ఠించావని, నీవు ఎంతగానో మాతో మాట్లాడేవయ్యా. మేము పడుతున్న బాధను, చింతను, వేదనను ప్రతిదీ ఈరోజే మీరు కొట్టివేయండి తండ్రి. ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. నీ మేలుల చేత వారిని తృప్తిపరచండి దేవా. మా దేశమును, దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి దేవా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరికీ కూడా మంచి ఆరోగ్యమును దయచేయండి దేవా. వారు ఏ పని చేసినాను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి అయ్యా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ దినమున నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.